నలుగురికి పంచితే జీవితం, నలుగురిని పెంచితే జీవితం, నలుగురిని బాగు చేస్తే జీవితం, నలుగురితో ఉంటేనే జీవితం, నలుగురు మెచ్చుకుంటే జీవితం, నలుగురు వచ్చిపోతే జీవితం, నలుగురు మధ్య చచ్చిపోతే జీవితం, నలుగురు మోసుకెళ్తే జీవితం, మన అనుకోటానికి నలుగురు ఉంటేనే జీవితం. చివరగా నలుగురితో ఉండు, నమ్మకంగా ఉండు, నవ్వుతూ ఉండు, నవ్విస్తూ ఉండు, నా అనే వాళ్ళని పెంచుకుంటూ ఉండు. సంపదలు ఎన్ని ఉన్నా ఏం లాభం, సంతోషం లేనప్పుడు. కోట్లు కూడబెట్టి ఏం లాభం, కంటి మీద కునుకు కరువైనప్పుడు. కష్టపడేవాడే నిజమైన భాగ్యవంతుడు. ఎందుకంటే తినేది పచ్చడి మెతుకులైనా కడుపు నిండా తిని అరాయించుకుంటాడు. కటిక నేల మీద కూడా కంటి నిండా నిద్రపోతాడు. నీవు ఎంత ఐశ్వర్యవంతుడవో తెలుసుకోవటానికి నీ దగ్గర ఉన్న డబ్బుని లెక్కించకు. కేవలం ఒక కన్నీటి బొట్టును రాల్చు. అది తుడవటానికి ఎన్ని చేతులు నీ దరికి చేరతాయో లెక్కించు. అదే నిజమైన ఐశ్వర్యం. మనకు నచ్చిందని పక్కవాడిని ఇబ్బంది పెట్టకూడదు. పక్కవాడికి నచ్చిందని మనం ఇబ్బంది పడకూడదు. అంటే మన అనుకునే లైఫ్కి కొన్ని పరిమితులు ఉంటాయి. అవసరాలకు ప్రాముఖ్యం ఇవ్వాలి, కానీ కోరికలకు కాదు. అనుభవాలు ఉండాలి, కానీ అనుమానాలు కాదు. ప్రశ్నించటమే నువ్వు చేస్తున్న తప్పే అయితే ఆ తప్పే నిరంతరం చేస్తూ ఉండాలి. పోరాడటమే నువ్వు చేస్తున్న నేరం అయితే ఆ నేరాన్ని నువ్వు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండాలి. నిజమైన మరణం ఊపిరి ఆగటం కాదు, నీలోని ఉత్సాహం ఆగటమే నిజమైన మరణం. ప్రపంచంలోని ఏ సంపద ఇవ్వనంత సంతోషం మీ అనుకున్న వాళ్ళ సామీప్యంలో దొరకవచ్చు. అందుకే ప్రతి సెలవు దినాన్ని మీ అయిన వాళ్ళతో పంచుకోండి సంతోషంగా. ఓడిపోతున్నావా, మళ్ళీ ఓడిపోతున్నావా, మళ్ళీ మళ్ళీ ఓడిపోతున్నావా? అయితే నీ నుంచి ఈ ప్రపంచం ఈ చిన్న చిన్న విషయాలు ఆశించటం లేదు. నీలో శక్తి చాలా భిన్నమైనది. ఆ శక్తి చిన్న చిన్న వాటికి స్పందించదు. నీ ఆశయం చాలా గొప్పది అయినప్పుడే అది ప్రావీణ్యం చూపిస్తుంది. అందుకే నువ్వు మళ్ళీ మళ్ళీ ఓడిపోతున్నావంటే నీకు చరిత్ర సృష్టించే శక్తి ఉన్నట్టే లెక్క. ఉన్నదాన్ని ఉన్నట్లుగా సంతోషంగా అంగీకరించటమే మనం చేయవలసినది. ఎందుకంటే ఎంత గింజుకున్నా అంతకన్నా భిన్నంగా ఏమీ జరగదు కాబట్టి. నవ్వులు తెలుపు, కన్నీళ్లు నలుపు, ఈ రెండు జీవిత గమనంలో నాతో చేయి చేయి కలుపు. మనం తీవ్ర వేదనలో ఉంటే జీవితం పగలబడి నవ్వుతుంది. మనం మహదానందంగా ఉంటే జీవితం చిరునవ్వు విసురుతుంది. మనం నలుగురి సంతోషానికి కారణమైతే జీవితం సగర్వంగా సెల్యూట్ చేస్తుంది. జీవితంలో ఎప్పుడు ఏది రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది. ఎప్పుడు ఏం వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేనిని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒకటే. నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని నువ్వు జీవించటమే. అవసరం అన్ని వేళ్లలో ఉండదు. అది ఉన్నప్పుడు నీకు కావాల్సింది దొరికితే నువ్వు నిజమైన ధనవంతుడివి, లేకపోతే నువ్వు అన్ని ఉన్న భిక్షగాడివి. నరకం అంటే మరేదో కాదు, ప్రశాంతత లేని మనసే. మనము ఎదుటి వారితో ప్రత్యక్షంగా సంభాషిస్తున్నప్పుడు మనలోని శక్తి ప్రభావము ఎదుటి వారిలో కొంతవరకు ప్రసరిస్తుంది. అలాగే ఎదుటివారు నెగిటివ్ వైబ్రేషన్స్ కలిగి ఉన్నట్లయితే మనలోనికి కూడా నెగిటివ్ ప్రభావం వస్తుంది. కనుక ఎల్లప్పుడూ సత్ప్రవర్తన కలిగిన వారితోనే సహచర్యం చేయవలెను. ఎదుటి వారిలోని కష్టాన్ని అర్థం చేసుకోవాలి అంటే
ఆ బాధ మనకు వస్తే ఎలా ఉంటుందని మనకు మనం ఆలోచించుకోవాలి. అప్పుడే మనం ఎదుటి వారి బాధను అర్థం చేసుకోగలం. అప్పుడే వారికి తగిన సహాయాన్ని అందించగలం. మనం చేసిన ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది. మనం ఒకరికి సహాయం చేస్తే మనకు అవసరమైనప్పుడు సహాయం చేయటానికి 100 మంది వస్తారు. ఏదైనా సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది. అందుకని వీలైనన్ని మంచి పనులు చేయటం ఉత్తమం. తల్లికి పురిటి నొప్పులన్నీ ఇచ్చానని బిడ్డ బాధపడితే తల్లి ఆ మాతృత్వాన్ని ఆనందించలేదు. 9 మాసాలు బిడ్డని మోసాను అని తల్లి బాధపడితే బిడ్డ ఆ పుట్టుకని ఆస్వాదించలేడు. బాధలో బాధ్యతని చూడటం, బాధ్యతలో ప్రేమని చూడటం అలవాటైతే సంఘర్షణ చాలాసార్లు నొప్పి బదులు హాయిని కలగజేస్తుంది. కొంతమంది మౌనంగా ఉన్నారు అని అంటే పొగరు అని కాదు. తిట్టినా పడుతున్నారు అంటే చేతగానితనం కాదు. భరిస్తున్నారు అంటే దానికి ఇంకా ఏదో బాధ్యత ఉంటుంది. సహనాన్ని పరీక్షించటానికే, జీవితాన్ని తెలుసుకోవడానికే బాధలు ఎదురయ్యేది. కేవలం నా అనే చోట ఆగిపోతే ఏ గమ్యాన్ని చేరలేము, ఏ బంధాన్ని నిలుపుకోలేము. నిజాయితీగా ఉండటం కూడా ఒక యుద్ధం లాంటిదే. యుద్ధంలో ఒంటరిగా నిలవటం ఎంత కష్టమో సమాజంలో నిజాయితీ ఉండటం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం. గెలుపు ఓటములు సహజం, కానీ మనం ప్రయత్నించటం మాత్రం మానకూడదు. ఎప్పటి వరకు ప్రయత్నం చేస్తూ ఉండాలి అంటే వాళ్ళు మనల్ని బ్లాక్ చేసి పడేసే వరకు అన్నమాట. కనిపించే అందం కళ్ళకు ఆనందాన్ని ఇస్తుంది. కనిపించని అందం వ్యక్తిత్వంలో ఉంటుంది. అది మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. వయసు పెరిగే కొద్దీ అందం తగ్గిపోతూ ఉంటుంది. మంచి చేసిన కొద్దీ వయస్సుతో పాటు వ్యక్తిత్వం పెరుగుతూనే ఉంటుంది.